ప్రతిదినము ఇల్లు కడుగుతాము. మన ఇల్లు శుభ్రపరుచుకున్నాకనే మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ పరిశుద్ధ దినము, ఈ పవిత్రమైన దినము, దేవుడు ఏర్పరిచినటువంటి దినాన్ని మనము మన హృదయంతో, మనసుతో, ఆత్మతో, సత్యంతో దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు ఆత్మజనులను కుమ్మరించి మన హృదయాన్ని కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆరాధన చేసుకుందాం. దేవుడి దేవుడి మరి పాత్రవాడుతూ దేవుడు స్థుతించుకుంటూ దేవుడిని మహిమపరుచుకుందాం. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా చేసేయాలని పాటలు తీసుకోండి. అందరూ తీసుకోండి, అందరూ కలిసి పాడతాము. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య పాట రాని వాళ్ళు ఏం చేయాలంటే పాట వాడే ప్రభుత్వం కలిసిపోవాలి. చిన్న పాడినప్పుడు నేను పాటలు వదిలిన రాని కాడ వదిలేసాను కనుక మనం వచ్చినట్టుగా మీరు పాడిననుకో పాట అంతా హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. Let's go.
స్తుతించుదాము, యేసయ్యను ఆరాధించుదాము. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఈ ప్రభువును స్తుతించు దేవుని బిడ్డలారా. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఈ ప్రభువును ఆరాధించు, ఈ ప్రభువును స్తుతించు, ఈ గొప్ప దేవుని మహిమపరచు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్నాడు. నోరు తెరిచి దేవుని స్తుతించు. ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్నాడు. నోరు తెరిచి దేవుని ఆరాధించు. ఈ సమస్యలు ఏంటో దేవునికి చెప్పు, ఈ బాధ ఏంటో దేవునికి చెప్పు. బిడ్డలారా, ప్రతి దినము మనం చెప్పుతూనే ఉండాలి. ప్రతి దినము ఆయనతో మాట్లాడుతున్న వారమే ఉండాలి. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు, ఎల్లప్పుడూ తోడుండే దేవుడు. ఆ దేవుని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరము కలిసి దేవుని ఆరాధించుదాము. అందరము కలిసి దేవుని ఆరాధించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఇంటిలో స్తుతి ఉండాలి, నీ ఇంటిలో ఆరాధన ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి, దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధమైన జలము నీ బిడ్డలపై కుమ్మరించుము నాయనా. ఈ దినమున నీ బిడ్డలందరినీ ఆవరించండి ప్రభువా, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రం తండ్రి, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. రండి మా నాయకుడా, రండి మా బోధకుడా, రండి మా సాయకుడా. యేసయ్యా, ఈ దినమున నీ బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. తలనొప్పుల నుంచి విడుదల తండ్రి. అయ్యా, తలనొప్పుల నుంచి విడుదల నాయనా. వ్యాప్తి నుంచి విడుదల నాయనా. తలనొప్పుల నుంచి విడుదల ప్రభా. ప్రతి విధంగా రోగం నుంచి విడుదల, వ్యాధుల నుంచి విడుదల నాయనా. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా యేసయ్య నామములో పట్టపంచలైపోతున్నాయి. యేసయ్య నామములో విడుదల కలుగుతున్నది. యేసు రక్తంలో విడుదల, యేసు మాటలో విడుదల, యేసు గాయాలలో విడుదల. ఈ దినమున విడుదల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మంచి స్వస్థత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కన్నీరు రాస్తున్నావా బిడ్డ? కన్నీరు రాసి దేవుని స్తుతిస్తున్నావా? దేవా, నీ పట్ల ఎవరు లేరు ఈ లోకములోని దేవుని ఆరాధిస్తున్నావా? దేవుడు నీ కన్నీటి ప్రార్థన వింటాడు. దేవుడు నీ కన్నీటి ప్రార్థన వింటాడు. ఆనాడు అన్న ప్రార్థన విన్నటువంటి దేవుడు, ఆనాడు అన్న కన్నీళ్లను చూసినటువంటి దేవుడు, అందరూ చేసిన దేవుడు ఈ రోజు చెయ్యలేదా? ఈ హృదయము దేవునికి ఇవ్వు, ఈ మనసు దేవునికి ఇవ్వు. కనుక హృదయంతో, మనసుతో, ఆత్మతో, శక్తులతో దేవుని ఆరాధించు. పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో కుమ్మరించబడుతున్నది. పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో ఆవరించబడుతున్నది. ప్రతి వారిని ప్రభుత్వం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ కలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా.
ఇంకేమి కోరుకోనయ్యా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసి నీవు నాకుంటే సాయము చేసి నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా అసలు ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా ప్రజలలో అందరము ఒక 5 నిమిషాలు దేవుడిని స్తుతించుకుందాం. మనసారా దేవుడిని స్తుతించుకుందాం. మన రోజు దేవుడితో మాట్లాడదాం. ప్రభువా, ఈ దినం నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ దినం నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ దినం నీకు ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎందరో ఈ దినంలో చూడలేక మరి మరణిస్తున్నారు, భూగర్భంలో దాచబడుతున్నారు. అవును ప్రభు, సజీవులు నిన్ను స్తుతిస్తారు, మృతులు నిన్ను స్తుతించలేరు. సజీవులమైన మేము నిన్ను స్తుతిస్తున్నాము. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినంలో మాటలను ఈ ఆత్మశక్తి మమ్మల్ని నింపుము తండ్రినైనా. మా కలవశములను కడగండి ప్రభువా, నైనా ముడతను కడగండి ప్రభువా. మాలో ఉన్న రోగం నుంచి విడుదల చేయండి ప్రభువా, మాలో ఉన్న వ్యాధుల నుంచి విడుదల చేయండి ప్రభువా. ఈ దినమున పవిత్రపరచము, పరిశుద్ధపరచండి నాయనా. అయ్యా, ఆరాధన చేసిన ప్రతి బిడ్డ పైన ఈ అభిషేకం వచ్చుము తండ్రి. వర్షకాలము తండ్రి, విషజలాలు రాకుండా, కవర వ్యాధులు రాకుండా, ఎలాంటి డెంగ్యూ, ఎలాంటి మలేరియా, ఎలాంటి సైకిలు, ఎలాంటి వ్యాధులు నీ బిడ్డలకు అంటకుండా నా తండ్రి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించుము దేవా. నీ బిడ్డలందరినీ దీవించుము తండ్రి. అయ్యా, నీటి ద్వారా కానీ నా తండ్రి నైనా ఆహారం ద్వారా కానీ తండ్రి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా నైనా వర్షకాలంలో ఈగలు కానీ దోమలు కానీ ఎలాంటి విడుదలు నీ బిడ్డలకు రాకుండా, ఎలాంటి సమస్య రాకుండా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నేను వేరు నీ బిడ్డలతో ఉంటున్నాను తండ్రి నైనా. అయ్యా నా తండ్రి మోసంచి కానీ నైనా నా తండ్రి నైనా మా ప్రభుత్వ తండ్రి నైనా బలహీనతలు కానీ బిడ్డలకు రాకుండా తండ్రి. అయ్యా నా తండ్రి నైనా మా ప్రభుత్వ బిడ్డలను ఆదరించి ప్రేమించండి తండ్రి నైనా. అయ్యా బిడ్డలందరినీ ఆదరించండి ప్రభుత్వ పొందగాలు స్తోత్రాలు. ఆయన నిలబడి నీకు ఆదరించిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, చిన్నలకు పెద్దలకు అందరికీ తోడు దీవించింది ఆయన. ముఖ్యంగా తండ్రి సంతానం లేని బిడ్డలకు సంతానం ఇవ్వండి తండ్రి. వివాహం కాని బిడ్డలకు వివాహం జరగాలి తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు కావాలి తండ్రి. మా సంఘమును ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. భయముతో భక్తితో ఆరాధన చేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా దేవాలను ఆశీర్వదించినందుకు, దీవించినందుకు భయం పొందమని
ఈ అదృష్టంలో తోడుండమని నీకు మనం చేస్తున్నాను. అందరు కామర్స్ ఉండడానికి ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. మంచిగా మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞానికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవ, శివాధిపతి, నీకు స్తుతికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉంది ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురిని ఆరాధిస్తారో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవ, మా మధ్య మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ హస్తము మాకు తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ శక్తి చేత మమ్మల్ని కదిలించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, మా అవసరతలన్నీ మీరు తీర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, శాంతి సమాధానం లేని వారికి ప్రభా నువ్వు శాంతి సమాధానం ఇచ్చినావని నేను నమ్ముచున్నాను ప్రభా. ఇదిగో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించినందుకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా, ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నెమ్మది కలిగిన ఆత్మను ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క కన్నీటిని మీరు తుడిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, మారను మధురంగా మార్చిన దేవా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కన్నీటిని నాట్యముగా నీ నామంలో మార్చండి దేవా. ప్రభా, నా సంఘంలో ఎవరికి కూడా ఎలాంటి కొరత లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభా ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అభిషేకమును ప్రభా ప్రతి ఒక్కరి మీద కుమరించమని అడుగుతున్నాను. ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమరించమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభా ఐక్యత కలిగి నీ యందు ప్రభా విశ్వాసం కలిగి ప్రార్థించే మనసును మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో అంత్యకాల సమయంలో ప్రభా ఇంకా ప్రభా మండు చుట్టడి వారి అగ్ని వారి ప్రభా ఇంకా నీ యందు ప్రార్థించి బలంగా ప్రభా నేను ఆరాధించే జ్ఞానము మాకు దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఆరాధనలో మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఆరాధనలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యొక్క ముందు వాక్యంలో మాకు తోడుగా ఉండమని మంచి ప్రభా వాక్యం చేత మాతో మాట్లాడండి. మెమరు వేసుకునే కృపను భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకమును మీరు దూరపరచండి. ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందిని మీరు దూరపరచండి. ఇదిగో శాంతి సమాధానం వచ్చినట్టుగా అవుతుంది. ఇదిగో ప్రభా వాక్యం తోడుగా ఉన్నది వందనాలు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన ఆరంభించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ బంగారు పాదములను బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి. అదే నిలబడి ఉంటారు. 77వ అధ్యాయము 11 నుండి 15 వరకు చదువుకున్నాము. కీర్తనలు 77వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదువుకున్నాము. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మనస్సులకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగా. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకోయన్నలార భావశుద్ధిని చేయుగద శుభ వర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన దివ్య వాక్యమిదేను మనకోయన్నలార. ఆమేన్. హల్లెలూయా.